వెల్కమ్ టు రాజనీతి. వెలుగొండ ప్రాజెక్టు పశ్చిమ ప్రకాశం జిల్లాకి వరదాయనని చెప్పాలి. పశ్చిమ ప్రకాశం ప్రాంతానికి సాగునీరు, తాగునీటి వసతి లేదు. అక్కడ ఫ్లోరిన్ సమస్య బాగా ఉంది. చెప్పాలంటే ఉమ్మడి రాష్ట్రంలోనే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే అత్యంత వెనకబడిన ప్రాంతం అది. ఆ ప్రాంతానికి వెలుగొండ ప్రాజెక్టు ద్వారా కృష్ణా జలాలు ఇవ్వాలన్న డిమాండ్ కొన్నేళ్లుగా ఉంది. 1996లో ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరు జిల్లాలో 80,000 ఎకరాలు, కడపలో 20,000 ఎకరాలకి సాగునీరు, ఆ ప్రాంతాలకి తాగునీరు కూడా అందుతుంది. అప్పటి అంచనా వ్యయం శంకుస్థాపన చేసినప్పుడు 1000 కోట్లు. అయితే ఆ తర్వాత చంద్రబాబు హయాంలోనే పనులు పెద్దగా ముందుకు సాగల. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ప్రాజెక్టు పనులు మళ్ళీ మొదలుపెట్టారు. ఆ పనులు అలా జరుగుతూ వచ్చాయి. పనులు జాప్యం కావడానికి కారణం ఏంటంటే బలమైన నాయకులు లేకపోవటం, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేలేకపోవటం, ముఖ్యంగా ప్రాంతం పేరుతో బ్లాక్మెయిల్ చేయలేకపోవటం అని చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపు మనం చూస్తున్నాం, ప్రాంతాల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తే వెంటనే అక్కడ విరివిగా నిధులు మంజూరు చేస్తారు, ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితి అక్కడ లేదు కాబట్టి 30 ఏళ్లుగా ఈ ప్రాజెక్టు పనులు సాగుతూ ఉన్నాయి. దీని తర్వాత ప్రారంభమైన ప్రాజెక్టులు చాలా వరకు పూర్తయినాయి. ఇది మాత్రం తొలి దశే పూర్తి కాల. రాష్ట్ర విభజన తర్వాత మాత్రం ఈ ప్రాజెక్టు పనుల్లో వేగం పెరిగింది బాగా. చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్యలో ఈ ప్రాజెక్టుకు నిధులు కూడా బాగా కేటాయించారు. పనులు వేగంగా జరిగినాయి. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత రివర్స్ టెండరింగ్ పేరుతో కాంట్రాక్టర్ను మార్చారు. ప్రాజెక్ట్ నిర్మాణం పూర్తి కాకుండానే దాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేస్తున్నట్టు ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక్క చుక్క నీరు ఇవ్వకుండా ప్రాజెక్టు పూర్తయిందని ప్రకటించాడు. 2 సొరంగాలు ఉంటే ఒక సొరంగం పనులు పూర్తి కాల, ఒక సొరంగం పనే పూర్తయింది. పైగా ఆయన మా తండ్రి మొదలుపెట్టాడు, నేను పూర్తి చేశానని చెప్పుకున్నాడు. యాక్చువల్గా అది మొదలుపెట్టింది చంద్రబాబు నాయుడు. ఈ ప్రాజెక్టుకి సంబంధించిన ఇంకో వాస్తవం ఏంటంటే ఇది పూర్తి కావడానికి ఇంకో 2,000 కోట్లు కావాలి. ఇప్పటికి ఒక సొరంగం పూర్తయింది, 2వ సొరంగం పనులు పూర్తి కాలేదు. ఆ సొరంగం పనులు జరుగుతున్నాయి. ఆ సొరంగం పనులు చేస్తున్న టన్నెల్ బోర్ మిషన్ సొరంగంలో ఇరుక్కుపోయి 5 ఏళ్ళు అయింది. దాన్ని బయటకు తీయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అటు నుంచి నీళ్లు రావాలంటే కిందకి సొరంగంలో ఉంచి ఈ మిషన్ అడ్డం, ఇది 175 మీటర్ల పొడవు ఉంటుంది ఈ మిషన్. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టును పూర్తి చేయటం లక్ష్యంగా పెట్టుకున్నారు. నీటిపారుదల మంత్రి నిమ్మల రామానాయుడు దీని మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఫాలోఅప్ చేస్తున్నారు. తరచుగా ప్రాజెక్టు సందర్శించి పనులు పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు శ్రీశైలం ప్రాజెక్టుకు దిగువన ఉంటుంది. నల్లమల కొండలని కింద నుంచి, నల్లమల ఫారెస్ట్లో కొండల కింద నుంచి 19 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఒక టన్నెల్ కంప్లీట్ అయింది, ఇంకో టన్నెల్ నిర్మాణం జరుగుతూ ఉంది. టన్నెల్ తవ్వకాలు చాలా ప్రమాదకరంగా ఉంటాయి, ప్రమాదంతో కూడుకున్న పని అది. 2025 ఫిబ్రవరిలో తెలంగాణలో శ్రీశైలం లెఫ్ట్ బ్యాంక్ కెనాల్ టన్నెల్ కూలిపోయి 8 మంది ఇంజనీర్లు, కార్మికులు సమాధి అయిపోయారు. వాళ్ళ బాడీలు కూడా బయటకు తీసుకురావడానికి కుదరలా. ఆ టైంలో మొత్తం 30 మందికి పైగా పనిచేస్తున్నారు. మిగతా వాళ్ళు తప్పించుకున్నారు అదృష్టవశాత్తు. 8 మంది బాడీలు తేవటం కూడా కుదరలేదు. అంత ప్రమాదకరంగా ఉంటుంది. టన్నెల్ ఎంట్రన్స్ నుంచి 13 కిలోమీటర్ల దూరంలో ఆ ఘటన జరిగింది. లోపలికి వెళ్ళలేకపోయారు ఎవరు. అలాంటి ప్రమాదకరమైన టన్నెల్ పనులు జరుగుతున్న ప్రాంతాన్ని ఇరిగేషన్ మినిస్టర్ నిమ్మల రామానాయుడు సందర్శించారు. అక్కడికి వెళ్ళటమే కాదు, దాదాపు 20 గంటలు టన్నెల్లో గడిపారు. టన్నెల్ లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించారు. ఆ టన్నెల్ లోపల విపరీతమైన వేడి, గాలి ఆడిన పరిస్థితులు ఉంటాయి. మంగళవారం సాయంత్రం లోపలికి వెళ్ళిన మంత్రి బుధవారం మధ్యాహ్నం బయటకు వచ్చారు. ఒక రాత్రి అంతా అక్కడే ఉన్నారు. ఈ సందర్భంగా ఆయన టన్నెల్లో ఇరుక్కుపోయిన TBMను కూడా పరిశీలించారు. 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దీన్ని బయటకు తీసుకురావడానికి ప్రయత్నం చేయలేదని విమర్శించారు. ఇటువంటి ప్రమాదకరమైనటువంటి క్లిష్టమైనటువంటి పనులు నిత్యం ఈ టన్నెల్లో ఉన్నటువంటి స్థితి. మొన్ననే మన తెలంగాణలో కూడా ఇట్లానే టన్నెల్ కొలాప్స్ అయ్యి ఏ రకంగా అయితే అక్కడ విషాదం చూసాం, మనందరం కూడా చూసాం. అటువంటి క్లిష్టమైనటువంటి పనులు కూడా జగన్మోహన్ రెడ్డి గాలి వదిలేస్తే మళ్ళీ మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 22 నెలల్లో మరి హెడ్ వర్క్స్ కానీ, టన్నెల్ 2కి లైనింగ్ అండ్ బెంచింగ్ పనులు కానీ, ఫీడర్ కెనాల్ అయితే మొన్ననే 460 కోట్లు పెట్టి ఆ లైనింగ్ అండ్ CC వాల్ నిర్మాణం కానీ ఇవన్నీ పనులు పూర్తి చేసుకుంటూ వస్తుంది. ఈ పనులన్నీ ఒక ఎత్తు. ఈ టన్నెల్ 2లో ఇప్పుడు మనం చూసేటువంటి చిక్కుబడిపోయినటువంటి టన్నెల్ బోరింగ్ మిషన్ ఒక ఎత్తు.
ఎందుకంటే ఇన్ని పనులు మనం పూర్తి చేసినా ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ కనుక మనం తీయకపోతే ఒక చుక్క నీరు కూడా మరి ముందుకెళ్ళేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడే మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క 19 కిలోమీటర్ల ఈ టన్నెల్ 2లో ఇది 11.8వ కిలోమీటర్ దగ్గర ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ చిక్కుకుని ఉంది. ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇప్పుడే మీరు చూస్తూ ఉన్నారు. ఏదైతే మరి 175 మీటర్ల పొడవు ఉంది, ఏదో ఒక 10 మీటర్ల 5 మీటర్లు కాదు, 175 మీటర్ల లెంగ్త్ పొడవు ఉంది ఆ చివరి వరకు. ఈ 175 మీటర్ల పొడవు ఉన్నటువంటి ఈ టీబీఎం వ్యాసం మీరు చూస్తే ఇది మొత్తం 9.8 మీటర్ వ్యాసం. అంటే ఏదైతే మొత్తం సొరంగం ఏదైతే టన్నెల్ ఉందో మొత్తం ఎక్కడ కూడా ఒక 1 ఇంచ్ కూడా ఖాళీ లేకుండా అది క్లోజ్ చేస్తుంది. అంచేత ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ని మనం వెలికి తీస్తేనే మనం ఈ యొక్క వెలిగొండ నుంచి నీరు ముందుకు తీసుకెళ్తాం. కానీ జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇట్లా చిక్కుబడిపోయి ఉంటే దీన్ని వెలికి తీయడానికి వీలు లేకుండా హైకోర్టు స్టే ఆర్డర్ దీని మీద ఇచ్చి ఉంటే కనీసం చిన్న ప్రయత్నం కూడా చేయకుండా మరి ఆ రోజు వెలుగొండ పూర్తయిపోయిందని ఇన్ని క్లిష్టమైనటువంటి పనుల్ని దగ్గర 3,000 కోట్ల రూపాయల విలువైన పనులు ఇంకా మిగిలి ఉండగానే ఆయన మరి జాతికి అంకితం అని చెప్పి ఈ యొక్క జిల్లాని కానీ ఇక్కడ రైతులు కానీ ఎంత మోసం ఎంత దగా చేశాడో ఇవాళ ఈ టన్నెల్ బోరింగ్ మిషన్ ఇక్కడ చిక్కుకున్నటువంటి విషయాన్ని చూస్తేనే మనందరికీ కూడా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో వెలుగొండ ప్రాజెక్టు పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తాం, నీళ్లు ఇస్తామని మంత్రి చెప్తా ఉన్నారు. ఒక వెలుగొండ ప్రాజెక్ట్ అనే కాదు, పోలవరం పనుల విషయంలో కూడా మంత్రి అంతే శ్రద్ధగా ఫాలోఅప్ చేస్తున్నారు. రాష్ట్ర విభజన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణంలో అత్యంత శ్రద్ధ కనపరుస్తూ ఉంది. 2014-19 మధ్యలో పోలవరం ప్రాజెక్టుని 5 ఏళ్ల కాలంలో 70% పూర్తి చేశారు. పట్టిసీమ రికార్డు సమయంలో పూర్తి చేశారు. గాలేరు నగరి హంద్రినీవా పనుల్లో వేగం పెరిగింది. ముచ్చుమర్రి ఎత్తిపోతలు పూర్తి చేశారు. అప్పటి ఇరిగేషన్ మంత్రి దేవినేని ఉమా ప్రాజెక్ట్ సైట్స్ దగ్గర కుర్చీ వేసుకుని కూర్చొని పనులు పర్యవేక్షించారు. ఇప్పుడు కూడా అంతే వేగంగా పనులు చేస్తున్నారు. మధ్యలో 5 ఏళ్ల జగన్ పాలనలో ప్రాజెక్టుల్లో వేగం తగ్గింది. పోలవరం నిధులు డైవర్ట్ చేశారన్న ఆరోపణలు వచ్చినాయి. జగన్ హయాంలో ఇరిగేషన్ మంత్రులు అయితే ఉత్సవ విగ్రహాలుగా మారారు. ఒక ఆయనేమో మీసాలు తిప్పడం, మూతి 33 వంకరలు తిప్పడం, తొడలు కొట్టడంలో ఎక్స్పర్ట్. ఇంకో ఆయనేమో రికార్డింగ్ డ్యాన్సులు, ఫోన్ సంభాషణలో ఎక్స్పర్ట్. టీడీపీ ఇరిగేషన్ మంత్రులతో వీళ్ళని అసలు పోల్చలేం. టీడీపీ ఇరిగేషన్ మంత్రులు ప్రాజెక్టుల దగ్గర కుర్చీలు వేసుకొని ఫాలోఅప్ చేస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారో ఒకసారి చూడండి. వీళ్ళ నిర్వాకాలు ఎలా ఉంటాయో చూడండి. ఒక ఆయనేమో 2020 డిసెంబర్ లోపు 2021 డిసెంబర్లో పోలవరం పూర్తి చేస్తామని అసెంబ్లీలో సవాళ్ళు చేసి తొడలు కొడితే, ఇంకో ఆయన అసలు పోలవరం ప్రాజెక్టు గురించి, డయాఫ్రమ్ వాల్ గురించి తనకు అవగాహన లేదు, పోలవరం ఎప్పుడు పూర్తి అవుతుందో నాకే తెలియదని అన్నట్టుగా మాట్లాడేవారు. పైగా ఆయన దృష్టి అంతా ఆయన నిర్వహిస్తున్న శాఖ మీద కాకుండా వేరే వేరే వ్యవహారాల మీద ఉండేది. అరపర్సెంట్ తొందర ఎందుకన్నా, ఎందుకు తొందర, వెయిట్. మేము ఆ రోజే చెప్పాం, we will complete this project by 2021 December. We are committed to it. We will finish it. Like, share and subscribe to Rajaniti channel.